ఈరోజు వని వంటిల్లో గుంట పొంగడాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, మనం దోసపిండి ఎప్పుడు రుబ్బుకుంటూ ఉంటాం కదా, ఈ దోసపిండి ఇలా తీసుకోండి. దానిలో మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా క్యారెట్ ఇలా సన్నగా తురుముకుని పెట్టుకోండి. ఇలా అల్లాన్ని కూడా సన్నగా తురుముకుని పెట్టుకోండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పిండిలో వేసేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పిండిలో మనం ఇవన్నీ కలిపేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఇలా గుంట పొంగడాలు వేసుకునేది ఉంటుంది, ఇలా గుంటలు గుంటలుగా. ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ తీసుకుని కొంచెం కొంచెం ఒక్కొక్క గుంటలో కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి. పెద్ద గిరిట అయితే వేసుకోవటానికి రాదు. ఇలా చిన్నది స్పూన్ తీసుకుని ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా, ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం పిండి వేసుకుందాం. 3 ఇంతలు వేసుకోండి, అది పొంగి కొంచెం పైకి వస్తాయి కాబట్టి ఇలా కొద్దిగా తక్కువ వేసేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదా, మనం ఈ గుంటలన్నీ కూడా ఈ పిండిని వేసేసుకున్నాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకునే కాల్చుకోండి. మళ్ళీ ఇది హైలో అయితే లోపల పిండిగా ఉండి కాలకుండా ఉంటుంది. ఇట్లా కొద్దిగా కాలేక ఇట్లా స్పూన్ తీసుకుని ఇలా వీటిని తిప్పుకుందాం. ఇట్లా వీటన్నిటిని కూడా ఇలా తిప్పేసుకుందాం. చూసారు కదా, మనం వీటన్నిటిని కూడా తిప్పుకున్నాము. ఇప్పుడు రెండో సైడ్ కూడా మనకి చక్కగా ఎర్రగా కాలేక మనం వీటిని తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుని ఆ పిండినంతా కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇది ఏ చట్నీతో తిన్నా కూడా మనకు చాలా బాగుంటుంది. ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిలో మనం కొద్దిగా వెజిటబుల్స్ కూడా వేసుకున్నాం కాబట్టి మంచి టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా గుచ్చినా కూడా మీకు పిండి కూడా ఏమి అవ్వదు. ఇది బాగా కాలినట్టు. ఇటు రెండో సైడ్ తిప్పు చూద్దాము. చూసారు కదా, ఇటు సైడ్ కూడా చక్కగా కాలింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసేసుకుని ప్లేట్లో పెట్టేసేసుకుందాం. చూసారు కదా, మనకి చక్కగా ఇవి చాలా తొందరగా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.